క్రీస్తునకు కలిగినటువంటి మనసును ఆయుధంగా ధరించుకుంటే మనము చేరొచ్చినటువంటి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నా. ఈ యొక్క సమయం ముందు చిన్న పాఠాన్ని ఆలోచన చేయడానికి మనం ప్రయాసపడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఈ యొక్క సమయం మందు మనము ఆలోచించబోయేటటువంటి అంశము ధరించుకొనుట. ఈ యొక్క పాఠాన్ని మనము ఈ యొక్క దినమందు చదువుదాం. ధరించుకొనుట అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ధరించుకొనుట అంటే ఏమిటి? ధరించుకొనుట అంటే మన జీవితంలో అమలు చేయుట లేదా ఆచరించుట. ధరించుకొనటము అంటే భౌతిక సంబంధంగా అయితే మనము మనకు దేహాలకు వస్త్రాలు ధరించుకున్నాం. ఇక్కడ చెప్పబడింది భౌతిక సంబంధమైన ధరించుకోవడానికి గురించి కాదు. ఆత్మ సంబంధంగా మనం భౌతికంగా ఎలా అయితే మన యొక్క దేహాలకు వస్త్రాలు ధరించుకుంటామో అలాగే ఆత్మ సంబంధం కూడా ధరించుకోవలసినవి కొన్ని ఉన్నాయనంట. ఆ కొన్ని ఏంటో ఈ యొక్క దినమందు మనం ఆలోచన చేస్తాము. ధరించుకోవటము అంటే ఏమిటినంటే, ధరించుకునుటానంటే మన యొక్క జీవితంలో అమలు చేయటము లేదా ఆచరించటము అనే అర్థం వస్తుంది. కాబట్టి మనం ఈ యొక్క దినమందు దేన్ని ధరించుకోవాలి, ధరించుకున్న దాన్ని ఎలా మన యొక్క జీవితాల్లో అమలుపరుచుకోవాలి, ఎలా ఆచరించాలి అనే విషయాలను ఈ యొక్క దినమందు మనము చదువుదాం గ్రంథాన్ని అనుసరించి. ఇందులో రెండవది, మనము ధరించుకోవలసినవి ఏంటో మనకు అర్థం కావాలి. ధరించుకున్నట అంటే మన యొక్క జీవితాలు అమలు చేయటం లేదా ఆచరించటం. రెండవది, మనము ధరించుకోవలసినవి ఏంటో మనం చదివినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మనం ఏం ధరించుకోవాలి అని అంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. మనము క్రైస్తవులైనటువంటి వాడు భౌతికంగా పోరాటం చేసేటువంటి వాడు కాడు. అంటే శరీర ప్రకారంగా పోరాటం చేసేటటువంటి వాడు కాడు. ఈ క్రైస్తవుడైనటువంటి వాడు శరీరులతో పోరాటం చేసేటటువంటి పోరాటము కాదు ఇతనికి. 12వ వచనం ఒకసారి చదువుదాం. ఎందుకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలో 12వ వచనంలో, ఏలైనగా మనము పోరాడినది అది. ఇక్కడే గమనించాలి, మన యొక్క పోరాటము శరీరులతో కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి పోరాటము శరీరులతో కాదు. కాబట్టి ఎందుకు మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి? ఎందుకని మనం ప్రశ్నించుకుంటే, ఎందుకు మనము ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి? దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి? ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే ఇది మనకు ఎంతవరకు ప్రయోజనంగా ఉంటుంది? ఈ సర్వాంగ కవచము ధరించుకున్నప్పుడు ఆ యొక్క సర్వాంగ కవచము మనకు ఎలాగో ఉపయోగపడుద్దో 12వ వచనాన్ని మనం జాగ్రత్త పరిశీలించినప్పుడు, 11వ వచనాన్ని చదివినప్పుడు, ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలి అంటే, ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలో అదే ఎఫెసీ పత్రిక ఇందాక చదువుకున్నాము. 6వ అధ్యాయం 11వ వచనం మరొకసారి, మీరు అపవాది తంత్రములను ఎదిరించటానికి, అపవాది తంత్రములు ఎదిరించుటకు
అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే అది సర్వాంగ కవచం మాత్రమే, దానితోని మాత్రమే ఎదిరించగలం. సర్వాంగ కవచం లేకపోతే అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి ఎవరికి సాధ్యం అవ్వదు. అపవాది యొక్క తంత్రాలను మనము ఎదిరించాలి అంటే మనకు కావాల్సింది ఏమిటంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడు ఈ అపవాది యొక్క తంత్రాలను ఎదిరించగలుగుతాం. అంత శక్తి ఇస్తుంది సర్వాంగ కవచం. దేవుడిచ్చి సర్వాంగ కవచం అంత శక్తి ఇస్తుంది. అంత శక్తి ఇవ్వడమే కాకుండా 13వ వచనంలో రెండవదిగా అదే ఎఫెసు పత్రిక 13వ వచనం చదివినప్పుడు ఎందుకు మనం ఈ దేవుడికి సర్వాంగ కవచం ధరించుకుంటే దాని వలన ఉపయోగాలు ఏంటో మనం చదువుతున్నాం. అపవాది తంత్రాలను ఎదిరించగలము సర్వాంగ కవచం ధరించుకుంటే. రెండవదిగా 6:13 వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు అనేసింది. ఆపద్దినమందు వారిని అంటే ఎవరునంటే దురాత్మల సమూహాన్ని వారిని ఎదిరించుటకు. ఎవరిని ఎదిరించాలో పైన 12వ వచనంలో చివరి భాగంలో 12వ వచనం మనం ఇందాక చదువుకున్నాం, మరొకసారి చదువుదాం. 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఇప్పుడు దురాత్మ సమూహాలను ఎదిరించాలి అంటే సర్వాంగ కవచం ధరించుకోవాలి. సర్వాంగ కవచం ఉంటేనే ఈ యొక్క దురాత్మ సమూహాలని ఎదిరించడానికి మనకు శక్తి అన్నది మనకు కలుగుద్ది. ఈ సర్వాంగ కవచమే మనకు లేకపోతే అపవాది తంత్రాలను ఎదిరించలేము, దురాత్మ యొక్క సమూహాన్ని ఎదిరించలేము. వీరిని అపవాది తంత్రాలను ఎదిరించడానికి, దురాత్మల సమూహాన్ని ఎదిరించడానికి సర్వాంగ కవచం అనేది ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. తర్వాత 13వ వచనంలో ఇంకా కంటిన్యూ చదువుదాం. అందుచేతను మీరు అపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు అనేసింది. నిలబడటానికి. మూడవది ఏం చేయాలి? ఎందుకు ఈ సర్వాంగ కవచం ఉపయోగపడుద్ది అంటే నిలబడుటకు, వారి ఎదుట నిల్చోటానికి. తర్వాత అదే వచనంలో వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు. దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకునుడి శక్తిమంతులగునట్లు అంటే శక్తిమంతులు అవ్వాలి అంటే ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే ఈ 4 విషయాలను బట్టి మనకు ధైర్యం ఇస్తుంది. అపవాది తంత్రాలను ఎదిరించగలము సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే, దురాత్మ సమూహంలో ఎదిరించగలము, వాటి మధ్య మనము స్థిరంగా నిలబడి వాటిని ఎదిరించడానికి స్థిరంగా నిల్చోటానికి బలం ఇస్తుంది. మనకు ఇంకా శక్తి అన్నది కూడా ఇస్తుంది అంట. శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును మీరు ధరించుకుంటే ఈ 4 విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి మనం మొట్టమొదటిది దేన్ని ధరించుకోవాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. మనము ధరించుకోవాల్సినవి ఏవి? మొట్టమొదటిది ఏం ఆలోచన చేసామంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఎందుకు ధరించుకోవాలి అంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి ఇస్తుంది. వారి మీద అంటే దురాత్మల సమూహంలో ఎదిరించడానికి శక్తి ఇస్తుంది. నిలబడటానికి శక్తి ఇస్తుంది. శక్తిమంతులు అవటానికి దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అదే 13వ వచనాలను తెలియజేశాడు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండవది మనం ధరించుకోవాల్సినది రెండో విషయం మనం ఇప్పుడు చదువుదాం. రెండవది 7వ వచనంలో అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం.
రక్షణయను శిరస్త్రాణం. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము రక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. రక్షణను శిరస్త్రాణం, రక్షణను శిరస్త్రాణాన్ని మనము ధరించుకోవాలి అంట. అదే విషయాన్ని 17వ వచనంలో తెలియజేయడం. మరియు రక్షణను శిరస్త్రాణమును, రక్షణను శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఈ రక్షణ అనే శిరస్త్రాణంను ఎందుకు ధరించుకోవాలి అంటే, ఇది మనకు ఏం చేస్తుందంటే భౌతికంగా యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే శిరస్త్రాణాన్ని వేసుకుంటాడు సైనికుడు. అంటే భౌతికంగా యుద్ధం చేసేటటువంటి వాడు. ఆత్మ సంబంధంగా యుద్ధం చేసేటటువంటి మనము కూడా, ఈ దురాత్మ సమూహాలతో యుద్ధం చేసే మనము కూడా శిరస్త్రాణాన్ని పెట్టుకోవాలి. రక్షణను శిరస్త్రాణాన్ని పెట్టుకోవాలి. రక్షణను శిరస్త్రాణాన్ని మనము పెట్టుకోవాలి అంట. తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. తెసలోనికలకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనంలో, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకున్నాం. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణము ధరించుకుందాము అనేసి అన్నాడు. కాబట్టి రక్షణ శిరస్త్రాణాన్ని మనం ధరించుకోవాలి. ఇక్కడ రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం ధరించుకోండి అనేసి అన్నాడు. విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ అయిన శిరస్త్రాణమును ధరించుకుందాము అనేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఎఫెసీ పత్రికలో రక్షణ శిరస్త్రాణమును మనం ఏం చేయాలి అంటే ధరించుకోవాలి. దాన్ని ధరించుకున్నప్పుడు మనం ఎలాగూ అది రక్షణ అనే శిరస్త్రాణం మనల్ని ఎలాగో ఆపుతుందో, ఎలాగో అడ్డుకుంటుందో మరొక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. 17వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను అనేసింది. రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ఇప్పుడు మనకు అర్థం కావడానికి, యుద్ధంకి వెళ్ళేటటువంటి వాడు సర్వాంగ కవచాన్ని ధరించుకుని వెళ్తున్నప్పుడు, ఆ వస్త్రాలను అన్ని ధరించుకుని వెళ్తున్నప్పుడు అందులో ఏముంటుంది అంటే హెల్మెట్ కూడా ఉంటుంది. రక్షణ అని శిరస్త్రాణం అనేసి అంటే మనకు అర్థం కావడానికి హెల్మెట్. ఇప్పుడు మనం బైకులో జర్నీ చేస్తున్నప్పుడు అర్థం కావడానికి, బైకులో జర్నీ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ ఏమైనా మనకు జరిగితే, తలకి అనుకోకుండా దెబ్బ తగిలితే హెల్మెట్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క తలకు అది కాపాడుతుంది. తలకు ఏం దెబ్బ తగలకుండా హెల్మెట్ అన్నది కాస్తుంది. మనము ఆత్మ సంబంధంగా కూడా మనం ధరించుకోవాల్సింది ఏమిటంటే రక్షణ అను శిరస్త్రాణము, రక్షణ అనేటటువంటి హెల్మెట్ ఉండాలినంట. రక్షణ అనేటటువంటి హెల్మెట్. అదే యెషయా గ్రంథంలో ఏమనిస్తున్నాడు అంటే రక్షణను తల మీద శిరస్త్రాణంగా ధరించుకునేను అనేసింది. రక్షణను హెల్మెట్ గా వేసుకోవాలి. రక్షణను హెల్మెట్ గా మనము ధరించుకోవాలి అంట. హెల్మెట్ గా ధరించుకోవాలి. ఇప్పుడు మనకు అర్థం కావడానికి, ఒక పోలీసుడు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తికి ఏమని అంటాడు అంటే రూల్స్ అనేది తెలియజేస్తాడు. ప్రతి బైక్ ఉన్నవాడు హెల్మెట్ వేసుకోవాలి అనేసి తెలియజేస్తాడు. ఎందుకనంటే హెల్మెట్ అన్నది ఉండాలి. ఒకవేళ అనుకోకుండా జరగరాని ప్రమాదాలు జరిగితే ఆ హెల్మెట్ అన్నది ఏం చేస్తుందంటే తలకు దెబ్బ తగలకుండా కాపాడుతుంది అనేటటువంటి ఆ నియమ నిబంధనలను బట్టి, ఇప్పుడు ప్రభుత్వము నియమించినటువంటి నియమ నిబంధనలను బట్టి వాళ్ళు ఏమని అంటారు అంటే, ప్రయాణిస్తున్న ప్రతి వ్యక్తికి, అంటే బైకులో ప్రయాణిస్తున్న ప్రతి వ్యక్తికి హెల్మెట్ ఉండాలి అనేసి అంటాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ రక్షణ అనేటటువంటి శిరస్త్రాణము, రక్షణ అనేటటువంటి హెల్మెట్ అనేది ఉండాలి. రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకునేను, రక్షణను హెల్మెట్ గా ధరించుకోవాలి.
రక్షణను హెల్మెట్ గా ధరించుకోవాలి. ఈ రక్షణను హెల్మెట్ గా ధరించుకున్న మనము ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి, బైకులో ప్రయాణం చేస్తున్నటువంటి రోడ్డు మీద ఎక్కినటువంటి వాడు ఎప్పుడు కూడా హెల్మెట్ తీయకుండా రూల్స్ అనేది పాటిస్తూ ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఆత్మ సంబంధం కూడా ఈ రక్షణను హెల్మెట్ గా వేసుకున్న వ్యక్తి ఆ రక్షణను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అనేసి. అంటే అక్కడ సంఘస్థులు ఎలాగున్నారనంటే, ఫిలిప్పి ప్రాంతంలో పౌలు గారు ఉన్నప్పుడు వాళ్ళకి భక్తి అన్నది ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళకి భక్తి అన్నది పౌలు గారు వెళ్తుంటే ఆ భక్తిని చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వారు కలిగినటువంటి రక్షణను కొనసాగిస్తున్నారు. ఎలా కొనసాగిస్తున్నారు అంటే భయము వణుకు అన్నది చూపిస్తున్నారు సువార్థికుడు ఉంటే. పౌలు గారు ఏమనేసి అంటున్నాడు అంటే, నేను ఉన్నప్పుడు మాత్రమే మీరు భయము వణుకు అన్నది నేను ఉన్నప్పుడు మాత్రం మీరు చూపించుకుండగా, నేను లేని ఈ కాలమందు కూడా మీరు భయముతో వణుకుతో మీరు కలిగినటువంటి సొంత రక్షణ, మనం కలిగినటువంటి సొంత రక్షణ, ఆ రక్షణను ఏమని అన్నాడు అంటే రక్షణను శిరస్త్రాణము, మీరు కలిగినటువంటి ఆత్మ సంబంధమైన హెల్మెట్, మీరు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క హెల్మెట్ ని మీరు కొనసాగిస్తూనే ఉండాలి. ఇప్పుడు బైక్ లో జర్నీ చేస్తున్నటువంటి వాడు ఎప్పుడు హెల్మెట్ అని తీయకుండా జర్నీ చేయాలి. ఇప్పుడు ఆత్మ సంబంధం కూడా ఆత్మీయంగా కూడా ఎదుగుతున్నటువంటి వాడు, ఆత్మీయంగా నడుచుకుంటున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ రక్షణను ఏం చేయకూడదు అంటే ఆపకూడదు, మధ్యలో దాన్ని పొందుకున్నటువంటి రక్షణను కొనసాగిస్తూనే ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. సొంత రక్షణ నేను లేకపోయినా కానీ భయంతో వణుకుతో మీరు కొనసాగించుకోవాలి. అది ఆత్మ సంబంధమైనటువంటి హెల్మెట్, అది రక్షణ అన్నది. దాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రెండవది రక్షణను శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మరొకసారి చదువుతాం. అక్కడ రెండో భాగంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. మూడవది ఈ యొక్క దేవుని వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని ప్రతి వాడు కూడా ఏం చేసుకోవాలి, ధరించుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:16 ప్రతి వారం కూడా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనేసి అన్నాడు. క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గాన్ని మన యొక్క హృదయంలో ధరించుకోవాలి.
ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే క్రీస్తు యొక్క వాక్యమును సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యాన్ని మీరు సమృద్ధిగా నివసింపనీయుడి అనే ఒక విషయం తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అనేసింది. మీరు ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మకడ్గానే మనం ధరించుకున్నప్పుడు మనము దేవుని ఎదుట యోగ్యునుగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా కనపరుచుకుంటాం. ఎలా కనపరుచుకుంటామనంటే వాక్యాన్ని మన యొక్క హృదయంలో ధరించుకున్నప్పుడు, ఆ సత్యవాక్యాన్ని మనం ఏం చేస్తామనంటే సరిగా ఉపదేశిస్తాము, సరిగా విభజిస్తాం, సరిగా ఉపదేశిస్తాం. వాక్యమే మన యొక్క హృదయంలో లేకపోతే, వాక్యమే మన యొక్క హృదయంలో మనము ధరించుకోనలేకపోతే ఏమీ కూడా మనము చేయడానికి చాలము. 119వ కీర్తన 11వ వచనంలో నేను నా యొక్క హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అనేసి అంటాడు. ఒకసారి చూడండి 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో అది నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అనేసి అన్నాడు. హృదయంలో ధరించుకున్నాడు, హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి నేను నీ ఎదుట పాపం చేయకుండా ఆపుతుంది వాక్యం అనేసి అంటున్నాడు. వాక్యం అన్నది నన్ను పాపం చేయనివ్వట్లేదు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, హృదయంలో ధరించుకున్నాను. హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండి, అదే వచనాన్ని మనం ఇందాక చదువుకున్నాం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అని చెప్పి అక్కడ కింద పుట్నోట్లో విభజించువానిగాను, సరిగా విభజించువానిగాను అనేసి. సత్యవాక్యాన్ని విభజించాలి అంటే సత్యవాక్యం మనకు హృదయంలో ఉండాలి. మనం ఎందుకు ఇక్కడ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అనేసి ఎందుకు అన్నాడు అంటే ఈ వాక్యం అనేది పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు కాబట్టి అది ఆత్మ ఖడ్గం, ఆత్మ సంబంధంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఈ వాక్యం అనేది ఖడ్గంలాగా మనకు పనిచేస్తుంది. 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు అది దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనేసి అన్నాడు. కాబట్టి దైవజనుడు ఏం చేస్తాడు అంటే ఎల్లప్పుడూ కూడా పూర్ణంగా సిద్ధపడి ఏం చేస్తాడు అంటే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని కూడా ఉపదేశిస్తాడు, ఆ లేఖనం ద్వారా ఖండిస్తాడు, ఆ లేఖనం ద్వారా తప్పుదిద్దుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ తప్పుదిద్దాలి అంటే అతనిలో ఏముండాలంటే దేవుని వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని అతను ధరించుకుని ఉంటేనే అది చేయగలడు. ధరించుకోకుండా మనము ఏం చేయాలన్నా కానీ మనము చేయలేము. మనకు హృదయంలో లేనప్పుడు మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కొనసాగించుకోలేము. కాబట్టి మనము ఏం ఆలోచన చేసామంటే 3వదిగా
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి అనేసి ఆలోచన చేశాను. ఇప్పుడు నాలుగవది ఇంకా ఏంటి ధరించుకోవాలో ఇంకా నాలుగో సంగతి. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, అయినప్పటికీ మనకు అర్థం కాదని ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చదువుదాం లేదా. దేవుని వాక్యమును మన హృదయంలో ధరించుకోలేకపోతే మనము ఎవరిని ఎదిరించలేము. ఎగ్జాంపుల్ గా యేసు ప్రభువును సాతాను శోధిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ధరించుకున్నాడు కాబట్టి ఆ వాక్యముతోనే సాతాన్ని ఎదిరించగలిగాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. ఎక్కడ వ్రాయబడింది అంటే ధర్మశాస్త్రంలో. ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు తాను ఆ వాక్యాన్ని ధరించుకున్నాడు కాబట్టి, తన యొక్క హృదయం మందు ఉంచుకున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమని తెలియజేస్తుంది అని తెలియజేసాడు అంటే, ఇక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది. వ్రాయబడి ఉన్నదాన్ని, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి వాక్యాన్ని అపవాదికి నేర్పించాడు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది ఒకసారి చదువుదాం. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ వ్రాయబడిన మాటని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని హృదయమందు ఉంచుకొని అపవాదిని వాక్యంతోనే అడ్డుకుంటున్నాడు ఆత్మ ఖడ్గంతో. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలనే గాక అది యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన అది నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను అనేసింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని అనేసి అన్నాడు. అంటే దేవుని యెహోవా ఇచ్చు ఆజ్ఞ వలన, యెహోవా ఇచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడు అని గ్రంథంలో రాయబడింది. ఆ రాయబడిన దాన్ని యేసు ప్రభు హృదయంలో ఉంచుకున్నాడు. అపవాది శోధిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో రాలు, నువ్వు మంచి ఆకలిలో ఉన్నావు, సుమారుగా 40 దినాలు నువ్వు ఏం తినలేదు, 40 దినాలు కూడా అరణ్యంలో ఉన్నావు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో రాళ్ళను రొట్టెలు చేసి నీ ఆకలి తీర్చుకో అనేసి అంటున్నాడు. అలాగనేసి అంటే యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుడు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని వ్రాయబడి ఉంది కదా అని కోట్ చేయడం జరిగింది. ఇంకా మనము కిందకి చదివితే 9-10 వచనాల్లో లేదా 10వ వచనం 9వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం నుంచి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. వ్రాయబడి ఉంది, అలాగూ రాయబడింది ధర్మశాస్త్రంలో అని ఏం చేస్తున్నాడు అంటే వాక్యముతోనే, ఈ వాక్య ఖడ్గంతోనే సాతాన్ని ఎదిరిస్తున్నాడు. మనము ఏం చేస్తామంటే దినదిన వాక్యం వింటాం, కానీ వాక్యాన్ని ధరించుకోకుండా మనం విడిచిపెట్టిస్తాం.
అలా విడిచిపెట్టినట్లయితే మనం ఎదిరించలేము. మనము పోరాడినది శరీరాలతో కాదు, దురాత్మ సమూహాలతో. ఈ దురాత్మ సమూహాలతో పోరాడుతున్నప్పుడు వాక్యము మన హృదయంలో లేకపోతే దురాత్మ సమూహాలను ఎదిరించడానికి అది చిన్న విషయం కాదు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు సాతానును మాటి మాటికి దేనితో ఎదుర్కొన్నాడు అంటే ఆత్మ ఖడ్గంతోనే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గంతోనే ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మన యొక్క హృదయంలో మనము ధరించుకున్నప్పుడు మనం కూడా ఎదిరించడానికి మనకు శక్తి అన్నది వస్తుంది. హృదయంలో లేనప్పుడు మనము అనేక పాపాలు చేయగలుగుతాం. దావీదు చెప్పిన విధానంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అనేసి అన్నాడు దావీదు. అలాగే మనం కూడా ఆ వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 4వది, ఇంకా ఏం ధరించుకోవాలో 4వ సంగతి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఇక్కడి నుంచి మనం చాలా దృష్టి పెట్టాలి. మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును అది ధరించుకునుడి అనేసి అన్నాడు. మొట్టమొదటిది జాలిగల మనసు. జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికం, దీర్ఘశాంతం. ధరించుకోవాలి. కాబట్టి మనము 4వది ఏం ధరించుకోవాలంటే వీటిని ధరించుకోవాలి. దేవుని చిత్తం అయితే జాలిగల మనసు ఎలాంటిదో, దయాళుత్వం ఎలాంటిదో, వినయం ఎలాంటిదో, సాత్వికం ఎలాంటిదో, దీర్ఘశాంతం ఎలాంటిదో మనము దేవుని చిత్తం అయితే మనం ఆలోచన చేద్దాం. కాబట్టి మనము 4వదిగా ఇదేం ధరించుకోవాలంటే జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని మనం ధరించుకోవాలి. 5వది కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన అది 5వది పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను ఏం చేయాలి? ధరించుకోవాలి. ప్రేమ. ఒక 5 విషయాలను మనము చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. మనం ఏ ఆలోచన చేస్తున్నాం అంటే మనం ధరించుకోవలసినవి ఆలోచన చేస్తున్నాము. ఇప్పటి వరకు 5 విషయాలు ఆలోచన చేసాము. 5 విషయాలు. దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. రక్షణను శిరస్త్రాణం ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. తర్వాత పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అనేసి అన్నాడు. తర్వాత 6వ విషయం ఏది అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. ఇంకా దేన్ని ధరించుకోవాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అది క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు మనసును ఆయుధంను ధరించుకోవాలి. కాబట్టి మనం ధరించుకోవాల్సినవి 6 విషయాలు ఆలోచన చేసాం. ఈ 6 విషయాలు కూడా మనం ధరించుకున్నట్లయితే మనము వీటితో అపవాదితో
అపవాది యొక్క దురాత్మ సమూహంతో మనము పోరాడి మనము ఏం చేస్తామనంటే జయించగలము. ఆ వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము 13వ వచనం వరకు చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎందుకంటే దానికి కారణం చెప్తున్నాడు. ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు, శరీరాలతో కాదు అనేసి అన్నాడు. శరీరాలతో అని కింద రెండంకేసి రక్త మాంసములతో అనేసి అన్నాడు. రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని తెలియజేసి 13వ వచనంలో అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, అంటే దురాత్మ సమూహాలను ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనిసింది. వీటన్నిటిని మనం ధరించుకుంటే వీరిని ఎదిరించటానికి మనకు శక్తి అన్నది మనకు వస్తుంది. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే, సర్వాంగ కవచమును ధరించుకొని, రక్షణాన్ని శిరస్థానం ధరించుకొని, దేవుని వాక్యమును ఆత్మకద్గాన్ని ధరించుకొని, జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని ధరించుకొని, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొని, క్రీస్తునకు కలిగినటువంటి మనసును ఆయుధంగా ధరించుకుంటే మనము వీరిని అపవాది యొక్క దురాత్మల సమూహాన్ని కూడా ఎదిరించడానికి మనం శక్తిమంతులు అవుతాము అనే ఒక విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో విని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.